Allow me, I'll start with my cross-examination. Proceed. Thank you. నమస్కారం సార్. చనిపోయిన వెంకటరమణ అనే వ్యక్తి మీకేమవుతారు? మా నాన్నగారండి. ఆయనకి ఏం జరిగిందో చెప్పండి. రోడ్డు దాటుతుండగా లారీ గుద్ది చనిపోయారండి. మా సార్ ఏం క్వశ్చన్స్ అడుగుతారో నేను చెప్పనా? యాక్సిడెంట్ జరిగిన చోట మీ ఊరు పేరుతో ఏదైనా సైన్ బోర్డు ఉందా? అదేనయ్యా, మీ ఊరి పేరు రాయపాడు అని రాసి బాణం గుర్తు వేసిన బోర్డు ఏమైనా ఉందా? లేదండి. ఆ ప్లేస్ లో జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా? అదే, ఈ రోడ్డు మీద తెల్ల గీతలు ఉంటాయి కదా, ఇక్కడ రోడ్డు దాటొచ్చు అని. సార్, అలాంటివి ఏమైనా ఉన్నాయా? అటువంటివి లేదు సార్. డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాడా? లేదండి. మరి అతను ఏం తప్పు చేశాడు? ఎందుకు పెట్టేది కేసు? స్పీడ్ గా వచ్చి గుద్దేశాడండి. యువరానా, ఆ హైవే మీద స్పీడ్ లిమిట్ 100, కానీ డ్రైవర్ 110 స్పీడ్ లో వచ్చాడని సెక్షన్ 304A నెగ్లిజెన్స్ ఇన్ డ్రైవింగ్ చార్జెస్ వేసి పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. లారీ సీజ్ చేసిన టైంలో అందులో ఉన్న మెటీరియల్ వెయిట్ 8.2 టన్స్ అని అదే పోలీసులు ఫైనల్ డిక్లరేషన్ లో ఇచ్చారు. కానీ అకార్డింగ్ టు ద క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం 8.2 టన్స్ లోడ్ ఉన్న ఒక లారీ వెళ్ళగలిగే మాక్సిమం స్పీడ్ 80. సో ఓవర్ స్పీడింగ్ కి ఛాన్స్ లేదు. ఉన్న స్పీడ్ ని స్లో చేయాలి అంటే అక్కడ ఈ జీబ్రా లైన్స్ గానీ సైన్ బోర్డ్స్ గానీ ఏమీ లేవు. హైవేలో ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ లేని చోట పెడస్ట్రియన్స్ రోడ్డు దాటడమే తప్పు. అలాంటిది నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా రోడ్ సేఫ్టీ రూల్స్ ని పాటించకుండా వెంకటరమణ చేసిన తప్పుకి లారీ డ్రైవర్ నారాయణ ఎందుకు కాంపల్సరీ? ఇఫ్ యూ ప్లీజ్ అలౌ మీ, ఐ విల్ స్టార్ట్